అందరికీ నమస్తే అండి. మహిళల్ని రాజకీయాల్లోకి రావాలి అని అంటున్నాం. దానికోసం మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లుతో సంబంధం లేకుండా మేము 33% సీట్లు ఇచ్చేస్తాం వచ్చే సంవత్సరం అని చెప్పి, వచ్చే ఎన్నికల్లో అని చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్మానం కూడా చేసింది మొన్న మహానాడులో. అంటే ఓవరాల్గా అటు కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు దేశంలో ఉన్న పార్టీలన్నీ మహిళలకు 33% సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. దీన్ని ఎవరూ కాదనట్లా. అంటే మహిళలు చాలామంది రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మారాల్సిన అవసరం ఉంది. మరి అలా రావడానికి ముందు వాళ్ళ ఆత్మగౌరవానికో వాళ్ళ ఆత్మాభిమానానికో, సాధారణంగా మహిళలు అంటేనే సెన్సిటివ్, వాళ్ళని విమర్శించడానికి ఖచ్చితంగా కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి. సో వాళ్ళని పర్సనల్గా కామెంట్ చేయకూడదు, చేస్తే వాళ్ళు తట్టుకోలేరు, చేయడం సంస్కారం కూడా కాదు. కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో సంస్కారం అనే పదం ఎప్పుడో చచ్చిపోయింది. మహిళలను విమర్శించే విషయంలో పరిమితులు పరిధులు అనే విషయం ఎప్పుడో చచ్చిపోయింది. సాక్షాత్తు అసెంబ్లీలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న కొడాల నాని గారు అండ్ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, రాంబాబు గారు లాంటి వాళ్ళు సైడ్ కామెంటరీ ద్వారా సభలో లేని నారా భువనేశ్వర్ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడారు. దాని ద్వారానే మన రాష్ట్రంలో మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటనేది అర్థమైంది. అండ్ టీడీపీ వాళ్ళు ఏమో తక్కువ తినలా, భారతి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి గురించి అత్యంత నీచంగా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి పిచ్చి పిచ్చి ఫోటోలన్నీ కూడా పెట్టారు, పోస్ట్ చేశారు. సో ఇటు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏమీ తక్కువ తినలా. వంగలపూడి అనిత గారి ఫోటోలు అండ్ లోకేష్ గారి కుటుంబ సభ్యుల ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారి ఆడపిల్లల్ని కూడా వదిలిపెట్టల. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఈ దరిద్రులు ఉంటారు చూసారా, వాళ్ళు ఈ ఇంట్లో మహిళలను తీసుకొచ్చి చాలా దారుణంగా చిత్రాలను మార్ఫింగ్ చేసి వదులుతున్నారు, పైశాచిక ఆనందం పొందుతున్నారు. కానీ ఈ పార్టీల అధినేతలేమో మహిళలకు సీట్లు ఇస్తాము, మహిళల రిజర్వేషన్ అమలు చేస్తాము అంటున్నారు. తాజాగా సరే సోషల్ మీడియా వాళ్ళు పిల్ల బ్యాచ్ డబ్బులకు పనిచేస్తారని వదిలేద్దాం. ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గారికి ఏమైంది బుద్ధి? వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరుంది ఆ జిల్లాలో, వాళ్ళ తండ్రి ఆల్రెడీ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన బుద్ధి ఏమైంది? ఆయన మన హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి మొన్న ఒక పర్సనల్గా ఒక కామెంట్ చేశాడు అనిత గారి మేకప్ల గురించి. ఏ మహిళలు మేకప్లు వేసుకోరా? ఎవరింట్లో ఎవరు వేసుకోరు? రాజకీయాల్లో బయట తిరిగే మహిళలు ఎవరు వేసుకోరు మేకప్? సో అసలు ఇలా మాట్లాడే ముందు ఒక్కసారి రోజా గారి గురించి ఆలోచించారా? శ్యామల గారి గురించి ఆలోచించారా? అంతే కదా అండి. ఇప్పుడు ఎవరు మాత్రం వేసుకోరు చెప్పండి? ఎవరిష్టం వాళ్ళది, అది పర్సనాలిటీ, అది పర్సనల్ విషయం కదా, పర్సనల్ థింగ్. దానికి రాజకీయానికి సంబంధం ఏముంది? అది నీచమే కదా. సోషల్ మీడియా వాళ్ళు ఏదో పిల్లలు పనికిమాలోళ్ళు కామెంట్లు చేస్తున్నారు, పైశాచిక ఆనందం అనుకుంటే ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి అలా మాట్లాడడం ఏంటి? అంటే ఇక్కడ ఎవ్వరికీ విజ్ఞత అనేది ఉండట్లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని నేను అనట్లేదు, సందర్భం వచ్చింది కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారి గురించి చెప్తున్నా. అండ్ మొన్న ఈ చింతనేని ప్రభాకర్ గారు ఏలూరులో లాయర్ గారి ఇంటికి వెళ్ళారు కదా. సో అక్కడ దానికి ముందు లాయర్ గారు ఏం మాట్లాడారు? ప్రభాకర్ గారి కుటుంబ సభ్యుల్ని, ఆడపిల్లల్ని ఏ విధంగా మాట్లాడారు? అది తప్పే కదా. అంతకుముందు నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు లాయర్ గారి కుటుంబ సభ్యుల గురించి ఏం మాట్లాడారు? అది తప్పే కదా. ఒకవైపు ఏమో మహిళలను రాజకీయాల్లోకి రావాలి, మహిళలకు పదవులు ఇవ్వాలి, 33% రిజర్వేషన్లు ఇవ్వాలని అంటున్నారు. ఇంకోవైపు ఏమో మహిళలను అత్యంత నీచంగా కించపరుస్తూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, మార్ఫింగ్ చేస్తున్నారు, ఎడిటింగ్ ఫోటోలు పెడుతున్నారు, నోటికి పని చెప్తున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంత నీచంగా ఉన్నారండి పురుష సమాజం? ఇంత నీచంగా పురుష సమాజం ఉన్నప్పుడు, ఇంత నీచంగా రాజకీయాలు ఉన్నప్పుడు మహిళలు, గృహిణులు రాజకీయాల్లోకి రాగలరా? వస్తే వాళ్ళు మనసు చంపేసుకోవాలి, మానసికంగా చచ్చిపోవాలి, ఆ సెన్సిటివిటీని, సున్నితత్వాన్ని పూర్తిగా వదిలేయాలి, రాటుదేలి రావాలి. ఇంకా రోజా గారు చూడండి, అడపదడప ఆమెలా ఉండాలి. ఇంకా ఆమె చూడండి చాలా ఓపెన్గా ఉంటారు. ఆమె విమర్శిస్తారు ఎవరినైనా. ఆమెను ఎవరైనా విమర్శించేసరికి నేను మహిళని కూడా చూడకుండా నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అంటారు.
ఆమె మాత్రం ఎవరి మీద ఎలాగైనా విమర్శించేయచ్చు. సో అంటే అలా ఒక విషయంలో ఆమెకు తెగింపు ఉంటుంది. రాజకీయాల్లో రోజా గారికి తెగింపు ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా ఉంటారు, ఫైర్ బ్రాండ్గా ఉంటారు. ఇంకా అలా ఉండాలి, పచ్చిగా ఫైర్ బ్రాండ్గా ఉండాలి, తెగింపుతో ఉండాలి. ఈ సెన్సిటివిటీ, సున్నిత మనస్తత్వం, ఎవరైనా విమర్శిస్తే మేము తీసుకోలేము, ఎవరైనా ఏమైనా అంటే మేము తట్టుకోలేము అనుకునే వాళ్ళు ఇంక పనికిరారు. ఎందుకంటే ఏది అనలేనోడు, ఎటువంటి విమర్శ చేయలేనోడు ఖచ్చితంగా వ్యక్తిత్వ హననమే చేస్తాడు. రంగునైనా అంటాడు, రూపునైనా అంటాడు, శరీరాకృతినైనా అంటాడు, మేకప్ గురించి అయినా అంటాడు, ఏ పనికి మాలిన మాట అయినా అంటారు. గుడివాడ అమర్ లాంటి వాళ్ళే అలా అన్నారు అంటే రేపు పొద్దున్న ఇంకెవరో ఇంకేది అనకుండా ఉంటారని నమ్మకం ఏంటి? అందుకే ఫస్ట్ దీన్ని కట్టడి చేయాలి. మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే ఆ 33% రిజర్వేషన్ బిల్లు అమలు చేయడానికి ముందే ఈ మాటలను కొంత కట్టడి చేయాలి. దీని మీద అవసరమైతే ఒక చట్టం చేయాలి. మహిళల్ని ఈ మాట అనకూడదు, ఇలా అంటే అది ఈ చట్టం కింద తప్పు అవుద్ది. చూడండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు కదా, అలా ఉమెన్ అట్రాసిటీ కేసు ఒకటి తీసుకురావాలి అవసరమైతే. ఆల్రెడీ ఈవి టీజింగ్లు అవి ఇవి ఉంటాయి. సో రాజకీయాల్లో కొన్ని పరిమితులు విధించాలన్నమాట. వ్యక్తిత్వ హననాలు చేయకూడదు, ఎడిటింగ్ ఫోటోలు పెట్టకూడదు, శరీర సౌష్ఠవాల గురించి మాట్లాడకూడదు, ఇటువంటి వ్యవహారాలు మాట్లాడకూడదని కొన్ని లిమిట్స్ విధించాలి. అలా విధిస్తే అప్పుడు మహిళలు రాజకీయాల్లోకి రావడానికి కాస్త స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. లేకపోతే సామాన్య మహిళలు, గృహిణులు రాజకీయాల్లోకి వచ్చారంటే వీళ్ళ మాటలు తట్టుకోలేక ఎవరు ఏం చేసుకున్నా ఆశ్చర్యపోక్కర్లా, అంత దారుణంగా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.